రైలు నిలయంలో దక్షిణ మధ్య రైల్వే జీఎం సంజయ్ కుమార్ శ్రీవాస్తవ సమావేశం ఏర్పాటు చేశారు. పండుగల రద్దీని దృష్టిలో పెట్టుకుని గతంలో ఎప్పుడూ లేని విధంగా అత్యధికంగా రైళ్లను నడుపుతున్నట్లు తెలిపారు. భారత రైల్వే దసరా, దీపావళి చాట్ బంద్ను దృష్టిలో పెట్టుకుని 12,000 ప్రత్యేక రైళ్లను నడిపిందని, దక్షిణ మధ్య రైల్వే 973 రైళ్లను నడుపుతున్నట్లు తెలిపారు. దసరాకు ముందు 10 రోజుల నుండి దీపావళి రోజు నాటికి రెగ్యులర్ రైళ్లతో పాటు సుమారు 1000 రైళ్లను నడిపినట్లు శ్రీవాస్తవ్ తెలిపారు. దాదాపు 12,000 స్పెషల్ ట్రైన్స్ని ఈ ఫెస్టివల్ సందర్భంగా అనౌన్స్ చేయడం జరిగింది. దీంట్లో దాదాపు 1000 అంటే 973 స్పెషల్ ట్రైన్స్ సౌత్ సెంట్రల్ రైల్వేని అనౌన్స్ చేయడం జరిగింది. అయితే గత లాస్ట్ 1 మంత్ నుంచి, అంటే దసరా కంటే ఒక వారం 10 రోజుల ముందు నుంచి ఇవాళ వరకు చూస్తే ఒక 1000 స్పెషల్ ట్రైన్స్ని మేము రన్ చేయడం జరిగింది. రెగ్యులర్ స్పెషల్ ట్రైన్స్తో పాటు ఫెస్టివల్ స్పెషల్ ట్రైన్స్. ఈ లాస్ట్ 1 మంత్లో దాదాపు 4,80,00,000 మంది ప్రయాణం చేశారు. అదే గత సంవత్సరం సిమిలర్ పీరియడ్లో చూసుకుంటే 4,50,00,000 మంది ప్రయాణం చేశారు. అంటే దాదాపు 30 లక్షల అదనపు ప్యాసింజర్స్ ఈ సందర్భంగా ప్రయాణం చేయడం జరిగింది సౌత్ సెంట్రల్ రైల్వే పరిధిలోని. అయితే ప్రతిరోజు 1 లక్ష ఎక్స్ట్రా ప్రయాణికుల్ని హ్యాండిల్ చేయడం జరిగింది. ఆల్రెడీ ఎగ్జిస్టింగే ఎక్కువ, లాస్ట్ ఇయరే ఎక్కువ రష్ ఉండేది. ఈ సంవత్సరం ఇంకా దానికి మించి రష్ వచ్చింది. సో దీనికి సంబంధించి స్పెషల్ ట్రైన్స్నే కాకుండా స్పెషల్ అరేంజ్మెంట్స్ స్టేషన్లలో కూడా చేయడం జరిగింది. అంటే ఎక్కువ మొత్తంలో ప్రయాణికులు స్టేషన్లోకి రావడము, అంటే లిమిటెడ్ స్పేస్ ఉండే ఫుట్ ఓవర్ బ్రిడ్జెస్ కావచ్చు, ప్లాట్ఫామ్స్లో కావచ్చు, అక్కడ ఎక్కువ మొత్తంలో గుమిగూడితే ఇబ్బందికరమైన పరిస్థితి వస్తుంది. దానికి సంబంధించి ఇంపార్టెంట్ స్టేషన్స్ అన్నింటిలో కూడా హోల్డింగ్ ఏరియాస్ అని టెంపరీగా వెయిటింగ్ హాల్స్ లాంటివి క్రియేట్ చేయడం జరిగింది. ఇప్పుడు సికింద్రాబాద్లో చూస్తే ప్లాట్ఫామ్ 1 సైడ్ 10 సైడ్ 2 సైడ్ కూడా హోల్డింగ్ ఏరియాస్ చేశాం. ఎందుకు అని అంటే ప్యాసింజర్స్ వస్తూనే ప్లాట్ఫామ్ మీదకి అందరూ వెళ్లకుండా, అంటే వాళ్ళ ట్రైన్ ఇంకా టైం ఉంటే ఆ హోల్డింగ్ ఏరియాస్లోనే వాళ్ళని కంఫర్ట్ చేసి ఫెసిలిటేట్ చేసి వాళ్ళ ట్రైన్ టైం